మున్సిపాలిటీలో చెత్త బండి ఉంటుంది కదా, మీకు అందరికీ తెలుసు. ఆ ప్రొఫెషన్లో ఉండేటాన్ని అక్కడి నుంచి నాకు ఈ అవకాశం మా అప్లయర్ డేట్ అప్లయర్ ఆభూషణ్ సార్ జానకమ్మ ఆపర్చునిటీ చూపించారు. నేను కూడా స్టార్టింగ్లో నమ్మలేదు, ఇలాంటి బిజినెస్ ఉంటుందని కూడా నాకు ఎప్పుడు తెలియదు. కానీ దీని గురించి తెలుసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హెల్త్కి సంబంధించి వేస్టేజ్లో మన గ్యాస్ స్టవ్ సంబంధించి యూజ్ చేసిన, దీంట్లో మంచి రిజల్ట్ వచ్చింది. అంతకంటే ముందు ఇంగ్లీష్ మందులు రోజు 2 వేసుకునేది, క్యాండాన్ ఉంటుంది తెలిసింది కొంతమందికి, అవి రోజు 2 వేసుకునేది. అవి వేసుకున్నప్పుడే దానికి రిజల్ట్ వచ్చేది. మళ్ళీ తర్వాత మళ్ళీ అదే విధంగా మళ్ళీ వేసుకునేది. ఎందుకంటే ఈ గ్యాస్ స్టవ్ ఎందుకు వచ్చిందంటే, నేను మున్సిపాలిటీలో పనిచేసేటప్పుడు మొత్తం స్మెల్ గలీజ్ స్మెల్ వస్తుంది. చికెన్ వేస్టేజ్ చేసుకపోయేది నేను. ఆ గ్యాస్ స్మెల్ పీల్చడం వల్ల గ్యాస్ స్టవ్ లాగా వచ్చింది, లాభంగా పెరగడం జరిగింది. అంతకన్నా ముందు చాలా పక్కగా ఉంటే నేను, కానీ ఆ ప్రొఫెషన్లో అది తప్పలేదు. ఇక అక్కడ అప్పుడు మనం చేయాల్సింది అదే ఎక్కువ అనిపించింది నాకు. అక్కడ మనకి ఎంత వచ్చినా 20,000 దానికి వచ్చేది, కానీ ఘోరం. టైంకి తిండి ఉండకపోయేది, టైంకి నిద్ర ఉండకపోయేది, ఎక్కడ అనేది టైం అనేది మనకు ఉండకపోయేది. సండే వచ్చిందంటే ఇంకా ఘోరం. కొంతమంది ఏం చేస్తారంటే సండే వస్తే మంచి సెలవు అని చెప్పేసి సినిమాలో పోతారు, షికార్లో పోతారు, కానీ సండే కూడా బండి తోలేదు. చాలా ఇబ్బంది అనిపించింది నాకు అలా. కానీ ఆ బిజినెస్ ని అల్ల నుంచి వదిలేసి బిజినెస్ చేస్తున్నా. 2 సంవత్సరాలు కావస్తుంది. ఫస్ట్ నేను గ్యాస్ స్టవ్ వాడినప్పుడు 99 రూపాయలు వచ్చింది నాకు రిజల్ట్ వచ్చింది. మళ్ళీ నాకు అమౌంట్ మళ్ళీ రిటర్న్ పడ్డాయి 99 రూపాయలు ఫస్ట్ మంత్. నాకు అది లాస్ట్ ఐఎస్సి చెక్ వచ్చి 76,430 రూపాయలు. యాక్చువల్గా 9వ తరగతి, అది కూడా అంతంత మాత్రం, ఎక్కువ కూడా నాకు ఇంగ్లీష్ ఇలాంటిది కూడా రాదు. ఇప్పుడు ఈ సార్ లాంటి చదువుకుని కానీ బోర్డు మీద ప్లాన్ చెప్పి, కానీ నాకు కూడా బోర్డు మీద ప్లాన్ చెప్పడం రాదు. సార్ 2 ఏళ్ళంట, కానీ 9వ తరగతి జరిగేది ఆ 2 కంటే తక్కువ అన్నట్టు, అంత చదువు తక్కువ అన్నట్టు. నేను లాస్ట్ ఎగ్జామ్ జరిగేటప్పుడు కూడా మీకు క్రికెట్ అని చెప్పేసి ఆడేది, ఎగ్జామ్ కూడా ఆగేది. కానీ ఒక 9వ తరగతి చదివే వ్యక్తికి 76,000 వస్తున్నాయని ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడ ఉంది ఒక బయట 9వ తరగతి చదివే వ్యక్తి కనీసం ఒక 15,000-20,000 కూడా దొరకదు ఎక్కడ కూడా. అది కూడా వాళ్ళకి భయపడాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి, వాళ్ళు ఏం చెప్తా చేయాలి. మనకు సెలవు కావాలన్నా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి పర్మిషన్ తీసుకోవాలి. కానీ దీంట్లో అట్లా ఉండదు. మనకి ఇష్టం వచ్చినప్పుడు మనం బిజినెస్ చేసుకోవచ్చు, ఏ టైం అయినా చేసుకోవచ్చు. ఒకసారి ఆలోచించండి, నేను చేసింది ఏం లేదు. మన కిరాణా షాప్ అనేది చేంజ్ చేసిన, నా లైఫ్ చేంజ్ అయింది. మొన్ననే రీసెంట్ గా థాయిలాండ్ కూడా పోయి వచ్చిన. ఇలాంటి అవకాశం వస్తుందని కూడా ఇక్కడ కూడా ఉంచుకోలేదు. ఫ్లైట్ ఎక్కుతారా అని చెప్పేసి కూడా అనుకోలేదు నేను. కానీ ఒక పాస్పోర్ట్ తీసుకొని ఇంటర్నేషనల్ ట్రిప్ పోయి వచ్చినంటే చూడండి, అవకాశం వెస్టేజ్ నాకు ఎంత అవకాశం ఇచ్చింది. ఇంకా చాలా అవకాశాలు తీసుకోవాలని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా మూవ్ అవుతున్నా. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందరూ వినియోగించుకొని అందరూ సక్సెస్ అవుతాం, అందరూ లక్షల లైఫ్ అవుతాం. థ్యాంక్ యూ సార్.